యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా స్తుతించి ప్రార్థించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోకి చేరి ఉన్నదని నమ్మి స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఇంపైన సువాసనగా మీరు ఆగ్రానిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా స్తుతి ఆరాధన ఉదయకాలపు నైవేద్యం వల్ల మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇప్పుడైతే దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ కృప చూపించి దీవించి రక్షించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లల చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ తెలిసినదే. ఎన్నోసార్లు మనం చదివే ఉంటాం. ప్రతి క్రిస్మస్ సీజన్ లో కూడా ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లల అయితే ఈ రోజు ఒక ప్రత్యేకమైన సంగతిని నేను మీకు తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలా నేను చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక యాక్సిడెంటల్ గా జరిగినది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక యాదృచ్ఛికంగా జరిగినది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అనుకోకుండా జరిగినది కాదు. ముందుగానే తన ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి సంగతిని మరి జరిగిస్తూ ఉన్నట్లుగా, దేవుడు జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ లోకానికి ఒక రక్షకుడిని దేవుడు పంపించాలి, ఈ లోకానికి రక్షకుడిని రక్షించే నాదుని ఈ లోకానికి పంపించాలి అని దేవుడు ఆది నుంచి కూడా ప్రణాళిక వేసుకుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ప్రియులారా దేవుడు వారి పాపాన్ని నివృత్తి చేయడానికి, వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వెంటనే రక్షకుని లోకానికి పంపించలేదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభువు పేట తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, మీరు పాపం చేశారు కనుక, మీరు నాకు అవిధేయత చూపించారు కనుక, ఇదిగో నేను నిన్ను నాశనం చేసి, ఇదిగో మరొక ఆదామును మరొక అవ్వను నేను నిర్మిస్తూ ఉన్నానని దేవుడు చెప్పలేదు ప్రియులారా. దేవుడు ఆ విధంగా అనుకోలేదు. ఆదాము పాపం చేసినప్పటికీ కూడా ప్రియులారా వారిని క్షమించి వారి పాపము నివృత్తిని చేయడానికి దేవుడే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే వారి కొరకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయలేదు. అఫ్ కోర్స్
ఆదాము పాపం చేసినప్పుడు వారి సిగ్గు వారికి తెలిసినప్పుడు పిల్లల వారికి చర్మము కచ్చడములను దేవుడు పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించడం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతాం ఆ మాట. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు కాలము పరిపూర్ణమైన గురించి చూస్తూ ఉన్నాడు. పిల్లరా, మనకైతే టైం సెన్స్ ఉండదు. ఏమండి, ఉదయం 9:30కి ప్రార్థన అంటే 9 గంటలకు లేసి రెడీ అయ్యి ఇంటి దగ్గర 10:30కి బయలుదేరుతాం. ఏమండి, కొంతమంది అయితే ఆరాధన సమయంకి వస్తారు, కొంతమంది అయితే పాటలు పాడే సమయంకి వస్తారు, కొంతమంది అయితే కీర్తనలు చెప్పే సమయంకి వస్తారు, కొంతమంది అయితే దేవుని వాక్యం చెప్పే సమయంకి వస్తారు, మరి కొంతమంది అయితే కానుకలు చేసే సమయంకి వస్తారు, ఇంకా మరి కొంతమంది ప్రియులారా ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు వచ్చి ఆశీర్వాదం పుచ్చుకొని వెళ్ళిపోతా ఉంటారు. మనకి టైం సెన్స్ ఉండదు, కానీ దేవునికి టైం సెన్స్ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి టైం సెన్స్ ఉందండి. తన కుమారుని ఈ లోకానికి పంపించాలి, రక్షకుని ఈ లోకానికి పంపించాలి అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు పంపించాలి నా కుమారుడిని, ఎలాగ పంపించాలి నా కుమారుడిని అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఆదాము హవ్వలతో ప్రారంభించాడు దేవుడు, విఫలమైనట్టుగా కనబడతా ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, 1000 సంవత్సరం అయిపోయింది. తర్వాత దేవుడు నోహుతో ప్రారంభించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? నోవహుతో ప్రారంభించాడు. కానీ ఇంతకు ముందు నేను చెప్పాను ప్రియులారా, నోవహుతో ప్రారంభించింది బాబెలు గోపురంతో ఒక ముగింపు వచ్చేసింది. ఎందుకంటే దేవునికి అవిధేయత చూపించి దేవుని మాట వెనుక ఇష్టానుసారంగా జీవించడం చూసి దేవుడు వారిని క్రిందకి దిగి వారిని చెదరగొట్టి ఆయా దేశానికి చెదరగొట్టి వారి భాషను తారుమారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రజలు దేవుని మాట వినలేదు. ఈ దినాన్ని ఏ విధంగా అయితే ప్రజలు అవిధేయత చూపెడుతూ ఉన్నారో, ఈ దినాన దేవునికి ఏ విధంగా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో, ఈ దినాన ఇష్టానుసారంగా ప్రజలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో ప్రియులారా, నోవహు దినాల్లో కూడా మరి ఆ యొక్క బాబెలు దినాల్లో కూడా ప్రియులారా వారు ఆ విధంగానే జీవించారు. దేవుడు సంతాపంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రజలను నేను రక్షించాలి, మానవాళిని నేను రక్షించాలి, మనుషుని నేను రక్షించాలి అంటే ఏమి చేయాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. తర్వాత అబ్రహామును కనుక్కున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది గోత్రకర్తలు ఐగుప్తు దేశము వెళ్ళినప్పుడు ప్రియులారా 70 మందిగా వెళ్ళిన వారు 18 లక్షల మందిగా తిరిగి ఒక రాజ్యముగా కట్టబడి వారు ఆ కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకురాబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 గోత్రాల నుంచి ఒక గోత్రము యోధా గోత్రము. ఆ యోధా గోత్రం నుంచి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువు పుట్టినంత వరకు కూడా మరొక 2000 సంవత్సరాలు. ఆయన 4000 సంవత్సరాలు అలాగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు, పరిపూర్ణమైన కాలం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడిని ఈ లోకానికి పంపిస్తాను, రక్షణ కార్యాన్ని ఎప్పుడు నేను నెరవేరుస్తానని చెప్పి ప్రియులారా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందరికన్నా తన ప్రవక్తను పంపించి తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రవచన గ్రంథాన్ని ఈ దినాన మనం చదువుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఏలయనగా చదవమాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవుడు ఆదాముని చిన్న పిల్లవాడిగా చేయలే, పెద్ద మనిషిగా చేశాడు. అవునా? ఏమండి? తన స్వరూపములో తన
పోలిక చెప్పున ఆయన తయారు చేసి ఏం చేశాడండి? ఆయన నాసిక రంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్దవాడుగా వచ్చాడు ఆదాము, కానీ పాపంలో పడ్డాడు. ఏమని? పతనమైపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, దేవునికి అవిధేయత చూపించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు శిశువుగా ఈ లోకానికి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ఆదాము వల్ల పాపం వచ్చింది, మొదటి ఆదాము వల్ల అవిధేయత కలిగింది, మొదటి ఆదాము వల్ల మరణం వచ్చింది, మొదటి ఆదాము వల్ల ఈ లోకంలోనికి శాపం వచ్చింది. కానీ శిశువుగా జన్మించినటువంటి ఈ కడపటి ఆదాము వలన లోకానికి జీవం వచ్చింది, లోకానికి రక్షణ వచ్చింది, లోకానికి శాంతి సమాధానాలు వచ్చాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శిశువుగా వచ్చారు. అందుకే చెప్తూ ఉన్నాను, ఇది ముందుగానే ప్రవచన పూర్వకంగా తెలియచేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో ఏది కూడా అనుకోకుండా జరగలేదండి. ఆయన పుట్టుకే కావచ్చు, ఆయన చేసిన పరిచర్యే కావచ్చు, ఆయన పొందిన బాప్తిస్మే కావచ్చు, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడమే కావచ్చు, ఆయన మరణమే కావచ్చు, ఆయన భూస్థాపనమే కావచ్చు, ఆయన పునరుత్థానమే కావచ్చు, ఆయన ఆరోహణమే కావచ్చు, ఆయన రెండవ రాకడే కావచ్చు, ఏది కూడా అనుకోకుండా జరగలేదు. ఇట్స్ నాట్ ఎన్ యాక్సిడెంటల్ థింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రొఫెసైడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ముందుగానే దేవుడు ఆయన గురించి ముందుగానే ప్రవచనం ద్వారా లోకానికి తెలియచేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము అనుకోకుండా జరిగినది కాదు. ఇట్స్ నాట్ ఎన్ యాక్సిడెంటల్ థింగ్. గాడ్ హస్ ప్రిపేర్డ్ థింగ్స్ ఫర్ us. మన కొరకు దేవుడు ముందుగానే ఆ కార్యాలన్నింటినీ కూడా సిద్ధపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కుమారుడుగా మన జీవితాల్లో వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఆయన వచ్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి సంవత్సరము మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. ఏమండి, ప్రతి సంవత్సరము ఈ సీజన్లో క్రిస్మస్ ఆరాధన మనం చేస్తూ ఉంటాం. మన గృహాల్లో, సంఘాల్లో, బయట దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను మిమ్మల్ని అడగడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటి అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన రావడంలో ఉద్దేశం ఏంటి? ఆయన రావడంలో దేవుని ప్రణాళిక ఏంటి? ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా? ఏమండి, క్రిస్మస్ సీజన్ వచ్చేసరికల్లా చక్కగా ఇల్లు అలంకరించుకుంటూ ఉంటాం. ఏమండి, పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటాం, ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం, డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం, ఇంటికి మంచి లైట్లు పెడతా ఉంటాం, స్టార్ పెడతా ఉంటాం, మంచి బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్లు ఏమండి అసలు ఖాళీ లేకుండా షాపింగ్లు చేస్తూ ఉంటాం. ఒకవేళ డబ్బులు చేతులు లేకపోయినా అప్పు చేసైనా చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇవన్నీ నేను చెయ్యొద్దు అని అనట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక యొక్క ఉద్దేశము మనం ఎరుగుదమా? ఆర్ వి సెలబ్రేటింగ్ ఏ మీనింగ్ఫుల్ క్రిస్మస్ ఆర్ నాట్? ఈ క్రిస్మస్ సీజన్లో ఏం చేస్తూ ఉన్నాం? ప్రియులారా, మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్యుల కంటే ఒకవేళ తెలియకపోవచ్చేమో, దేవుని ఎరుగుని వారి కంటే ఆ సంగతి తెలియకపోవచ్చేమో,
ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రియులారా అనేక సంవత్సరాలుగా దేవునిలో ఉంటూ దేవుని యొక్క మందిరానికి మనం వస్తూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకలో ఉద్దేశం మనకు తెలియకపోయినట్లయితే మనం ఇంకా ఎల్కేజీ స్టూడెంట్స్ లాగే ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వింటున్నారు నా మాట? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణము మానవాళిని రక్షించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతని సంగతుల గురించి ఆలోచించుచుండగా 21వ వచనం చదివినట్లయితే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి? ఏమండి, ఎందుకు వచ్చారు? మీరు స్టార్ పెట్టుకుందామని వచ్చారా? లేకపోతే మంచిగా డెకరేషన్ చేసుకుందామని వచ్చారా? లేకపోతే ఆయన పేరు చెప్పి మంచిగా షాపింగ్ చేసుకోవడానికి వచ్చారా యేసుక్రీస్తు ప్రభువు? లేకపోతే ఆ పండుగ అని చెప్పి చక్కగా కావలసినటువంటి మంచి పిండి పదార్థాలు, ఏమన్నా స్వీట్స్, రకరకాలైన భోజన పదార్థాలు తయారు చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారా? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు? తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ఉద్దేశం లేదా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకలో ఉద్దేశము ఆయన తన ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిండాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిండాడు. ఆమేన్. హల్లెలూయా. మానవాలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నిన్నటి దినాన మరి సువార్తకర్త అయినటువంటి స్త్రీలందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ సువార్తను మీరు ప్రకటిస్తూ ఉన్నారు. అంతమంది పాజిటివ్గా చేర్చుకోకపోవచ్చు, చాలా మంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మీరు అందించినటువంటి ప్రతి మాట, ప్రతి పత్రిక వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధము చేతనైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాట వారికి వినిపించబడాలి. ఏ విధము చేతనైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి సంగతి వారికి వినిపించబడాలి. ఏ విధము చేతనైనా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తమానము వారికి అందాలి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా వారు అంగీకరించి దేవుని సన్నిధిలోనికి వారు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత మొట్టమొదటిది సమస్త మానవాళిని రక్షించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. కానీ క్రైస్తత్వానికి అది ముగింపు కాదు ప్రియులారా. దట్స్ నాట్ కన్క్లూజన్ ఫర్ క్రిస్టియానిటీ. కానీ ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇంతకుముందు మనం ధ్యానం చేస్తున్నదే ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఆ మాటలు చదువుతారు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము ఇది మొదలుకొని ఏమండి, అందరూ తీసారా? మీ బైబిల్ చూస్తారా? తీయండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సినటువంటి రెండవ కారణము, జాగ్రత్తగా ఆలకించుదాము, ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చాలా సార్లు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివేసి ముగించేస్తాం, అక్కడితో కంక్లూడ్ చేసేస్తాం. బట్ దట్ ఇస్ నాట్ ద కంక్లూజన్.
ప్రియులారా 7వ వచనంలో మనకు కనబడతా ఉంది. చదువు 7వ వచనంలో ఎంత చక్కగా రాయబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. ఆమేన్. ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఈ భూమి మీద దేవుని రాజ్యము కట్టబడాలి. ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే కదా మన ప్రభువు మనకు నేర్పించాడు. పరలోక ప్రాంతంలో ఆయన నేర్పించింది ఏంటంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి యందు నెరవేర్చబడునుగాక. అది దేవుని యొక్క అవసరత. అది దేవునికి ఉండేటువంటి అవసరత. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని యొక్క అవసరత ఏంటంటే, పరలోకంలో దేవుని నామం ఏ విధంగా పరిశుద్ధపరచబడుతూ ఉందో ఈ భూమి మీద ఆ విధంగానే ఆయన నామం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. పరలోకంలో దేవుని చిత్తము ఏ విధంగా నెరవేర్చబడుతూ ఉందో 100% ఈ భూమి మీద కూడా దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఉండాలి. పరలోకంలో దేవుని రాజ్యము, దేవుని పరిపాలన ఏ విధంగా స్థాపించబడుతూ ఉందో ఈ భూమి మీద కూడా దేవుని రాజ్యం ఆ విధంగానే స్థాపించబడుతూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి ప్రియులారా? దేవుని యొక్క రాజ్యం. ఈ భూలోక రాజ్యాలన్నీ వ్యవసాయం అంతరించిపోయారు, కానీ చివరికి దేవుని రాజ్యము స్థాపించబడుతూ ఉంది. ఈ మధ్య నేను ధ్యానం చేసిన మాట మరొకసారి చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు మహిమ కాదు. దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియులారా, ఎంత చక్కగా దేవుని రాజ్యముల గురించి అక్కడ తెలియచేయబడుతూ ఉంది. దేవుడు తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని కట్టాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని కొరకు ఈ భూమి మీద పరిపాలన చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఆ ప్రవచన పూర్వకమైన మాట ఇంతకు ముందు నేను మీకు తెలియచేపి ఉన్నాను. యేసు క్రీస్తుని కూర్చున్నది అక్కడ అంటూ ఉన్నాడు. మరొకసారి చదువుతాం 14వ వచనంలో. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. క్రీస్తునికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూ మహిమ కాదు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క రాజ్యం. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క రాజ్యము. ప్రియులారా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క ప్రభుత్వము. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క అధికారము. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క ఆధిపత్యము. ప్రియులారా, దేవుడు దీనిని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక విశేషమైన సంగతి చెప్పనా? ఇంతకు ముందు చెప్పిందే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 18వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. అక్కడ మాట ఉంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ మాట చదివినప్పుడు మీకు ఎక్సైట్మెంట్ అనిపించలేదా? ఈ మాట చదివినప్పుడు మీకు ఆనందం అనిపించలేదా? ఈ మాట చదివి
మీ హృదయాలు గంతులు వేయలేదా? ప్రియులారా, ఆయన పరిశుద్ధులకు ఆయన ఇచ్చే ఆధిక్యత ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆయన పిల్లలకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత ఇక్కడ కనబడతా ఉంది. ఆయన జనాంగానికి, ఆయన స్వాస్థ్యానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇక్కడ కనబడతా ఉంది. 18 కోసం ఒకసారి చదువుతాము. అయితే మహోన్నతుల పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతులు, వారు యుగ యుగములు యుగాంతముల వరకును రాజ్యమేలుదురు. దేవుడితో కలిసి రాజ్యమేనేటువంటి మహాకృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో కలిసి నువ్వు రాజ్యాన్ని పొందుతూ ఉన్నావు. ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, నాకు ఇస్తూ ఉన్నాడు, మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఇష్టపడతాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడంలో దేవుని యొక్క ఉద్దేశము ఈ భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడాలి. ఈ భూమి మీద ఆయన అధికారము స్థాపించబడాలి. ఈ భూమి మీద ఆయన పరిపాలన చేయాలి. ప్రియులారా, దాని కొరకు మనం సిద్ధపడాలని ప్రభువు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం ప్రకటించాడు? ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుకొని మారు మనసు తగిన ఫలమును మీరు ఫలించండి. పరలోక రాజ్యము సమీపించున్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యలో చేసిందేంటి, చెప్పిందేంటి? దేవుని యొక్క రాజ్యముల గురించి ఆయన ప్రతి చోట కూడా ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిందేంటి? దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన ఎంతగానో వివరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన యోహాను తెలియజెప్పిందేంటి? దేవుని యొక్క రాజ్యముల గురించి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ప్రియులారా, క్రైస్తత్వం అనేది రక్షణతో సరిపించుకునేది కాదు. మనం రక్షించబడ్డాము కదా అని అనుకుంటే అది సరికాదు. ప్రియులారా, క్రైస్తత్వం అనేది దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడవలసినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాల సమయంలో ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పుట్టుకల గురించి చెబుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకటి చదువుకుని మనం ముగించుకున్నాం. చూడండి, లూకా సువార్త 1:29 వచనం నుంచి ఒకసారి చదువుతాం. ఆమె ఆ మాటకు ఇంకా 20 వచనం చదువమ్మా. అలాగే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదని ఆమెతో చెప్పారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరియమ్మతో చెప్పబడిన మాట ఏంటండి? ఆయన రాజ్యము అంతము లేనిదై యుగ యుగములు. గాబ్రియేలు దూత మరియమ్మను దర్శించి జరగబోవు సంగతుల గురించి, దేవుని ప్రణాళికల గురించి, దేవుని ఆలోచనల గురించి, దేవుడు పంపించబోవు రక్షణ కార్యాన్ని గురించి, దేవుడు చేయబోవు స్థాపించబోవు దేవుని రాజ్యాన్ని గురించి మరియమ్మకు తెలియజేస్తూ ఉంది. మరియమ్మ భయపడతా ఉంది. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె భయపడుతూ ఉన్నప్పుడు మరియా, దేవుని దూత చెబుతున్న మాట, మరియా భయపడవద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. చదువు ఒక్కసారి మాట చదివేసి మనం ముగించుతాము. 32వ వచనం చూసినట్లయితే, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి
ఆయన రాజ్యము అంతము లేనిది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము అంతము లేనిది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము అంతము లేనిది, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫ్రమ్ ది ఎటర్నిటీ పాస్ట్ టు ది ఎటర్నిటీ ఫ్యూచర్. ఏమండి, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఆయన యొక్క రాజ్యం. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకల గురించి ప్రవచనపూర్వకంగా చెప్పబడ్డ మాటలో ఇంకొక సందర్భం ఉంది. ఆ మాట చదివేసి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మనకు కనబడతా ఉంది. ఇది మొదలుకొని సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యమునికి అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. సైన్యమునికి అధిపతికి యెహోవా, తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క ఆశ ఏంటండి? తండ్రి యొక్క ఆసక్తి ఏంటి? తండ్రి అయిన దేవుని ఆసక్తి ఏంటి? తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని జరిగించును లేదా నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాలకి పూర్వమై ఈ భూమి మీద మానవ అవతారిగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి రక్షణ కార్యాన్ని జరిగించి తండ్రి కుడి పార్శ్వానికి ఆసీనుడు అయిపోయాడు. 2000 సంవత్సరాల పైనే అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుడు చేయబోతున్న కార్యం ఏంటో తెలుసా? తన కుమారుడి కొరకు ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. సంగమా, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్న ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యం కొరకు అనేక మందిని సంపాదించడానికి, దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడలాగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుని సంగమా మనం సిద్ధముగా ఉన్నామా? దేవుని సంగమా మనము దేవునిలో ఉన్నామా? ఆయన రాజ్యాన్ని గురించి మనం చేస్తున్నటువంటిది ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునితో కలిసి పని చేస్తామా? దేవునితో కలిసి ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలన్నా ఏమండి, దేవుడికి మన జీవితాన్ని అర్పించుదామా? దేవుని రాజ్యం స్థాపించబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. ఊరూరా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు తెలియజేయబడాలి. నశించిపోతున్నటువంటి ఈ ప్రజలు, ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజలు దేవుని వైపు రావాలి. దేవుని రాజ్యం కట్టబడాలి. అలా దేవుని రాజ్యము కట్టబడిలాగున మన పని ఏంటో ఒక్కసారి గ్రహించాలని ప్రభు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిదే, క్రిస్మస్ సీజన్ అందరూ సంతోషించుదాం, ఆనందించుదాము, దేవుని మహిమపరచుదాము, సంతోషంగా మనం ఉందాము. ఎందుకంటే ఇవి మహా సంతోషకరమైనటువంటి దినాలు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో ఉండే ఉద్దేశాన్ని మాత్రము మనం మర్చిపోకూడదు. ఆయన రక్షణ అనేక మందికి తెలియచేయాలి. ఆయన రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడలాగిన నీవు నేను ఆయన రాజ్యము కొరకు పనిచేస్తూ ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం అందరము దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన రాజ్యం కొరకు కనిపెట్టే దేవుని పిల్లలుగా మనం అందరము ఉండాలని ప్రభు నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటను ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ నడిపించి దీవించి ఆశీర్వదించి